హే వ్యూయర్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ అయితే తెలంగాణ సైడ్ చేసే ఈ రెసిపీ అండి. ఈవెన్ బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, క్విక్గా, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. అదేనండి పబ్బియ్యం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే అండి. సో ప్రిపరేషన్ మెథడ్ చూసేద్దామా. ఇలా కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పోపు కావాల్సిన ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లోనే కట్ చేసుకున్న గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఈ గార్లిక్ కూడా కాస్త వేగాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కారానికి తగ్గట్టు మళ్ళీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ పచ్చి కారం అనేది కారంకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసాక అది కాస్త మగ్గాక దీంట్లో కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు అనేది అయితే మాత్రం పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక టొమాటో, ఒక ఆనియన్ తీసుకున్నాను. దీంట్లోనే ఇప్పుడు కాస్త ఇంగువ, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీకి 1:1 అంటే 1 గ్లాస్ రైస్ అయితే 1 గ్లాస్ కందిపప్పు తీసుకోవచ్చు. 1 గ్లాస్ కందిపప్పు ప్లేస్లో హాఫ్ కందిపప్పు అండ్ హాఫ్ పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి ఒక 20 మినిట్స్ ముందు అది నానబెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాక దీంట్లో 1కి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ అయ్యాక పక్కకి పెట్టుకున్న కందిపప్పు రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్ అనేది 3 విజిల్స్కి పెట్టాలి. సో ఈ రెసిపీ కుక్కర్లో కాకపోయినా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ బియ్యానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్, గార్లిక్ యూజ్ చేసాం కాబట్టి ఎనీ టైం ఈ రెసిపీని మనము ఇంట్లో చేసుకోవచ్చు. ఈవెన్ ఉపవాసాల టైంలో కూడా ఈ రెసిపీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాకపోతే అప్పుడు వెల్లుల్లి అండ్ ఆనియన్ యాడ్ చేయకుండా చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీని ఎనీ టైం చేసుకోవచ్చండి. మార్నింగ్ టిఫిన్స్కి కానివ్వండి, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ఇలా ఏ టైంలో ఉన్నా కూడా చేసుకోవచ్చు. సో తయారీ విధానం అయితే సింపుల్గానే ఉంది కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్న అందరూ నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. ఇలా మీ సైడ్ కూడా ఏ వంటకం స్పెషల్గా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీవారితో శ్రీమతి ఛానల్.